ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పెన్మత్స శ్రీనివాస్ రాజు విజయవాడ నుంచి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఎస్ఎల్వి గ్రీన్ మీడోస్ ఆవరణలోని గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వ అరాచకాలు, అన్యాయాలతో యువత భవిష్యత్తు నాశనమవుతుందని, 2024 ఎన్నికలలో చంద్రబాబు సీఎం చేయాలని తిరుమల శ్రీవారిని శ్రీనివాసరాజు మొక్కుకున్నారు. చంద్రబాబును సీఎం చేస్తే ప్రతి ఏడాది విజయవాడ నుంచి తిరుమలకు కాలినడకన వెళ్తానని వేడుకున్నారు. ఒకసారి వస్తానని మొక్కున్నాను, కానీ 160 సీట్లు దాటితే కనుక ఆ రోజు రిజల్ట్స్ రోజున 160 సీట్లు దాటితే కనుక 10 సంవత్సరాలు వస్తానని మొక్కున్నాను. అనుకోకుండా 164 సీట్లు రావటం అసలు అమితమైన ఆనందాన్ని అనమాట. నాకు ఆ రోజు రిజల్ట్స్ వస్తూ ఉంటే మేము పడ్డ ఇది చాలా విపరీతమైన ఆనందం అనమాట అండి. అంటే మన గవర్నమెంట్ మనం హ్యాపీగా ఉండటానికి ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇలా వెళ్ళగలుగుతున్నామండి. అలాగే దీనికి కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి ప్రజలందరూ కూడా 5 ఏళ్ళు కాదు, నేను పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు 15 సంవత్సరాలు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉంటుందండి. మనం అందరూ హ్యాపీగా ఉంటాం. ఆ వెంకటేశ్వర స్వామి దానికి ఉదాహరణ అండి. స్వామివారు కరుణించి ఏపీ అభివృద్ధి చెందాలని, చంద్రబాబును సీఎం చేశారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. వైసీపీ పాలనలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించి అవినీతితో దోచుకున్నారని శ్రీనివాసరాజు అన్నారు. పారిశ్రామికవేత్తలు తమ సంస్థలు మూసివేసి వెళ్లిపోయారని, కొత్త పరిశ్రమలు రాకుండా వైసీపీ నేతలు బెదిరించారన్నారు. మరి ప్రభుత్వం ఎప్పుడూ కూడా వ్యాపార వర్గాల అభ్యున్నతికి అనేక రకాలుగా తోడ్పాటునిస్తూ మరి అన్ని రకాలుగా కూడా సహకారాన్ని ఆనందిస్తుంది. కాబట్టి ఈ రోజున మళ్ళీ ఒకసారి శ్రీనివాసరాజు గారు చేపడుతున్నటువంటి ఈ పాదయాత్ర ఏదైతే ఉందో స్వామివారి ఆశీస్సులతో వారు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని, ఈ 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం వస్తానని చెప్పడం కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం నేను ప్రతి సంవత్సరం ఆయన కోసం ఇదే విధంగా భగవంతుని ప్రార్థిస్తానని చెప్పడం నిజంగా చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. ఆ భగవంతుడు శ్రీనివాసరాజు గారికి కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.